రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న 'పవన్ కళ్యాణ్' గారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ 'హరిహర వీరమల' సినిమా వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. అండ్ 'బ్రో' సినిమాకి ఇంతకుముందు అండ్ దాంతోని పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా డబ్బులు తీసుకునుండొచ్చు అని కూడా అనుకుంటూ ఉన్నారు. అసలు ఇప్పుడు ఈ సినిమాకి ఎంత తీసుకున్నారు? రికార్డు స్థాయి అంటున్నారు. మరి ఎంత? సో, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా ఆయనతో చెయ్యాలి అంటే, అది ఎవరైనా గానీ చిన్న నిర్మాత అయినా, పెద్ద నిర్మాత అయినా ఆయనకంటే ఒక స్టాండర్డ్ ఉంటుందన్నమాట ఇండస్ట్రీలో. సో, ఆయన టైము చాలా విలువైంది కాబట్టి, ఇప్పుడు ఆయన ఒకరోజు షూటింగ్‌కి తీసుకుంటే దాదాపు 1,00,00,000-2,00,00,000 లోపు ఏదన్నా ఒక పేమెంట్ అది డిసైడ్ చేస్తున్నాడు ఆయన. దాని లెక్క ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే నిర్మాత ఇచ్చుకోగలిగితే ఆయన ఎక్కువ డిమాండ్ చేస్తాడు. మీడియం నిర్మాత అంటే మీడియంగానే డిమాండ్ చేస్తారు. చిన్న నిర్మాత అంటే చిన్నగానే డిమాండ్ చేస్తారు. ఇప్పుడు మనం బ్రోకి చూసుకుంటే ఆయన దాదాపుగా 25 డేట్స్ 30 డేట్స్ అంతకన్నా తక్కువ ఇచ్చారు. సో దానికి తగ్గ రోజుకు 2,00,00,000 రెమ్యునేషన్ తీసుకున్నారు. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఆయనతో చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని మరి చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేసినా మినిమం వస్తుంది, డే వన్లోనే సగం రికవర్ అయిపోద్దని ఒక నమ్మకం. అయితే ఓవరాల్గా బయర్స్ కొంత లాస్ అవుతారు అది ఫ్లాప్ అయితే కనుక. సో ఇక్కడ అదే జరిగింది. సో ఆయన రెమ్యునేషన్ మాత్రం అసలు ఎక్కడ తగ్గట్లే ఏ సినిమాకి కూడా, ఇంకా పెరుగుతుందే కానీ. సో ఈ రోజుకి ఆయనకున్న రేట్ ఏంటంటే ఒక 2 crore ఆయన సినిమా హీరోగా వాడుకుంటే ఒక కళాకారుడుగా. సో ఆయనకున్న మార్కెట్ బేస్ చేసుకుని ఇప్పుడు ఆయన దగ్గర ఒక 6 months షూటింగ్ తీసుకుంటే కనుక అలా డైలీ బేసిస్ మీద ఉండదు. సో ఆ 6 monthsకి ఒక రకంగా ప్రైజ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన పొలిటీషియన్ బిజీ. సో సినిమాలు చేయాలంటే కంప్లీట్ ఒక డే అంతా ఇవ్వాలంటే మామూలు విషయం కాదు అది. సో అందులోని ఇప్పుడు ఆయన ఫుల్ డే ఇవ్వలేడు కాబట్టి హాఫ్ డేలు ఇచ్చి అట్లా ఏదో చేస్తూ ఉన్నారు. సో దానికి ఇంకా రెమ్యునేషన్ కూడా తగ్గట్టుగానే తీసుకుంటారు. అయితే హరిహర వీరమల్లు కూడా దాదాపుగా తీసుకున్న రెమ్యునేషన్లో నుంచే 11 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్టు తెలిసిందనమాట. సో ఎందుకంటే అదొక నిర్మాతను కాస్త ఆయన పక్క రిలీజ్ టెన్షన్లో ఉన్నాడు, ఫైనాన్షియల్గా ఇబ్బందులో ఉన్నాడు. సో ఆయన తీసుకుంది ఇచ్చేస్తే ఇంకా ఆయన ఏదో ఒకటి తంటాలు పడి రిలీజ్ చేస్తారు. సో ఈయన ఇంకా మంచి మనసు కాబట్టి ప్రమోషన్ కూడా వచ్చారు. వేరే హీరోలు అయితే రాకపోవచ్చేమో. సో ఈయన ప్రెస్ మీట్లకి 4-5 ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్ని చేసుకుంటూ వచ్చారు. సో అట్లా సినిమా రిలీజ్ అయింది. సో మంచి టాక్ని సొంతం చేసుకుందనమాట. సో కొంతమంది ఏంటంటే నెగిటివ్ చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇంకా చెప్పాలంటే మరి ఏం రత్న గారు నాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు రేపు ఆల్రెడీ ఆయన లాభాల్లోకి వెళ్తారు నాకు తెలిసి. కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో సినిమాని ఆల్రెడీ 127 crore మొత్తం ఫైనాన్స్ అమ్మేసినట్టున్నారు సినిమా డిస్ట్రిబ్యూటర్లకి. సో అది 127 crore షేర్ కానీ వచ్చేసిందంటే ఇంకా ఆయన సేఫ్, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్. నాకు తెలిసి మండే నుంచి ప్రాఫిట్స్లోకి వెళ్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా వీకెండ్ ఉంది, ఫ్రైడే, సాటర్డే, సండే. సో కంప్లీట్గా ఇవాళ ఫ్రైడే నైట్ నుంచి పికప్ అందుకుంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఎక్కడ డ్రాప్ అనేది కనపట్లేదు. ఎందుకంటే పవర్ స్టార్ సినిమా, అందులో స్ట్రైట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా మంచి అమౌంట్ వస్తుంది. ఆల్రెడీ ప్రీమియర్స్తోనే పుష్ప 2 ప్రీమియర్స్ని క్రాస్ చేశారని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఏపీటీఎస్లో కూడా. సో ఇంకా వరల్డ్ వైడ్గా ఎట్లా వస్తుంది ఏంటంటే కొంచెం ఓవర్సీస్లో తగ్గినప్పటికీ ఏపీటీఎస్లో మాత్రం మరో కొత్త రికార్డు ఇది క్రియేట్ చేయబోతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు దాకా వచ్చిన బుక్ మై షో అనాలిసిస్, అడ్వాన్స్ సేల్స్, డిస్ట్రిక్ట్ యాప్ చూసుకుంటే ఆల్రెడీ ఈ సినిమా 50 కోట్ల పైచిలకు కలెక్షన్లు చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఫస్ట్ రోజు 100 కోట్ల గ్రాస్ మార్క్ను కొడుతుందా? ఎందుకంటే ఈయన పెద్ద హీరో. సో మరి హిందీ నుంచి పెద్దగా ఎస్టిమేషన్ లేదు కాబట్టి సో ఖచ్చితంగా అంత దాకా చేరుకోకపోయినా ఈజీగా ఒక 70 కోట్ల వరకు కూడా గ్రాస్ని కొడతారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా 200 కోట్ల పైన గ్రాసర్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీలో. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక మంచి నెంబర్ తీసుకొస్తుంది అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వరల్డ్ వైడ్గా ఒక 250 కోట్లతో క్లోజ్ అయినా కూడా ఏఎం రత్నం గారు పెద్ద నిర్మాతగా సక్సెస్ అయినట్టే. సో ఆయన పట్టుదల 5 ఏళ్ల పాటు అది నిలుపుకున్న విధానం, ఆ సినిమాని జాగ్రత్తగా ఆయన బిజినెస్ చేసుకున్న విధానం మొత్తం ఆయన ఒంటి చేతి మీద వాళ్ళ అబ్బాయి సినిమా తీసినప్పటికీ ప్రతి లెక్క ఆయన ఆఖరి నిమిషం దాకా ఆయన ఇంకా టెన్షన్లోనే ఉన్నారు. లాస్ట్ సాయంత్రం 6 గంటల దాకా కూడా ప్రీమియర్ షోకి టికెట్లు రాని పరిస్థితి కొన్ని థియేటర్లో. సో కొన్ని థియేటర్ల వాళ్ళు ఏషియన్ వాళ్ళు వీళ్ళతో సరిగ్గా మెర్జ్ అవ్వకపోవడం, లాస్ట్ గంటలో బుకింగ్స్ ఓపెన్ అవ్వడం కూడా జరిగింది. అలా ఎవరికీ లేని పరిస్థితి. అంటే ప్రీమియర్ షోకి ఇంకో గంట ముందు టికెట్ బుకింగ్ ఓపెన్ అంటే అందులో 1000 టికెట్లు తెగాలంటే, 600 సీటింగ్ కెపాసిటీ తెగాలంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే సాధ్యమైంది అనమాట. సో ఇక్కడ అదే జరిగింది. సో అందరు హ్యాపీగా సినిమా చూశారు. నచ్చిన వాళ్ళకి నచ్చింది, ఇంకా నచ్చని వాళ్ళు వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. ఎందుకంటే సినిమా తాలూకు విధానాన్ని అర్థం చేసుకోకపోవడం అది. సో ఫ్లాప్ అయితే ఇప్పుడు బ్రో ఫ్లాప్ అయితే అందరూ ఒప్పుకున్నారు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయితే ఫ్రమ్ బిగినింగ్ ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఒక మిక్స్డ్ టాక్ నడుస్తుంది. అంటే సినిమా బాగున్నట్టే, కొంతమంది ఇక వాంటెడ్లీ నెగిటివ్ చేయాలని చేస్తున్నారు తప్ప సినిమా బాగోకుండా ఏం లేదు. సో కలెక్షన్స్ అంతా వచ్చి ఏం రత్నం గారు మళ్ళీ ఇంకొక హీరోలతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో కానీ ఇంకెవరన్నా హీరోలతో కానీ సినిమాలు చేస్తారేమో. అలాగే ఏమన్నా లాభాలు వస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏదైతే తీసుకుని 11 కోట్లు ఉన్నాయో దానికి ఇంకో 4 ఇంతలు వేసి ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.